ముండకోపనిషత్తు తెలిపే సత్యమిదిగో సోదరా, మనిషి నడిచే నాలుగు దారుల వివరమిదిగో చూడరా. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞాన జ్యోతికి సాగరా. పరమాత్మను చేరేటి దివ్య మార్గం వెతకరా. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. మొదటి విధానము కర్మకాండలయందే మునిగిపోవుట, స్వర్గ సుఖముల ఆశతోటి యజ్ఞయాగాలు చేయుట, తాత్కాలిక భోగాలనే శాశ్వతమని నమ్ముట, సంసార చక్రంలో పడి నిత్యము తల్లడిల్లుట. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. కర్మలతో పొందేటి లోకాలు శాశ్వతము కావులే, పుణ్యఫలము తీరిపోగానే మళ్ళీ జన్మ తప్పుదే. సత్యమును గ్రహించక కర్మలనే పట్టుకుంటే ఆత్మజ్ఞాన వెలుగులని పొందజాలరు ఎన్నటికీ. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. రెండవ విధానము మోహంలో మునిగి తేలే రీతిది, అహంకార మమకారాల వలలో చిక్కుకునే స్థితిది. పండితులమని అనుకుంటూ అజ్ఞానంలో ఉండుట, గుడ్డివాడికి గుడ్డివాడుతో వై నడిచినట్లుగా. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. ఇంద్రియాల భోగాలే జీవిత పరమార్థమనుకుంటూ తాత్కాలిక సుఖాలకై అనుక్షణం పరిగెడుతూ, సత్యమైన ఆత్మను మరచి భ్రమలో జీవించుట, జనన మరణ బంధాలలో నిత్యము దుఃఖించుట. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. మూడవ విధానము వివేకంతో మేల్కొనేటి సాధకుడు, కర్మలన్నీ అనిత్యమని గ్రహించినట్టి ప్రాజ్ఞుడు, ఆశాపాశాలు తెంచి గురువు దరిని చేరును, శ్రద్ధా భక్తులతోటి ఆత్మజ్ఞానము అడుగును. ముండకోపనిషత్తు. సమిధలను చేతపట్టి గురుదేవుని సేవించును, బ్రహ్మనిష్ట కలిగినట్టి గురువు మాట వినుచును, సత్యమేదో
చేసుకొను ఆధ్యాత్మిక మార్గంలో నిలకడగా సాగును. ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు. నాలుగవ విధానము జీవన్ముక్తుని పవిత్ర స్థితి. రెండు పిట్టల ఉపమానము తెలిపేటి దివ్యతి. ఒకటి జీవుడై పుండ్లను తింటూ దుఃఖించును, మరొకటి సాక్షిగా చూస్తూ ప్రశాంతంగా ఉండును. ముండకోపనిషత్తు. సాక్షి అయిన పరమాత్మయే తాను అని గ్రహించును. ప్రకృతి ఆటలను చూస్తూ ఆనందంలో తేలును. హృదయ గ్రంథులన్నీ తెగిపోగా శాంతి పొందును. సకల సంశయాలు తొలగి బ్రహ్మజ్ఞానిగా మారును. ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తు. సత్యమే జయించునని ముండకోపనిషత్తు చాటును. అసత్యము ఎన్నటికీ గెలువలేదని చెప్పును. సత్య మార్గమందు నడిచే సాధకునికి ఎప్పుడు దేవయాన మార్గము దాటి ముక్తి లభించును. ముండకోపనిషత్తు. జ్ఞానమనే దివ్య అగ్ని సకల కర్మల బూడిద చేయును. విశ్వమంతటా వ్యాపించిన బ్రో. ముండకోపనిషత్తు.